హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా టిప్ తెలుగు. ఈ వీడియోలో మనము సర్టిఫికేట్ చైనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బట్ బిఫోర్ వి బిగిన్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ బిలో. సో సర్టిఫికేట్ చైనింగ్ టాపిక్ని మనము ఒక ప్రాబ్లం తోటి స్టార్ట్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, అజ్యూమ్ దట్ మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు. బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నారు, విచ్ ఈస్ యూట్యూబ్. బ్రౌజర్ ఓపెన్ చేశారు, youtube.com అని సెర్చ్ చేశారు అండ్ ఇమ్మీడియట్గా బ్రౌజర్ నుంచి యూట్యూబ్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుందనమాట. ఈ సో అండ్ సో బ్రౌజర్ యూట్యూబ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నట్టుగా. సో ఇమ్మీడియట్గా మనకి యూట్యూబ్ సర్వర్ బ్రౌజర్కి ఒక రెస్పాన్స్ ఇస్తుంది అండ్ ఆ రెస్పాన్స్లో ఏముంటుంది అంటే డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఎందుకు యూట్యూబ్ సర్వర్ డిజిటల్ సర్టిఫికేట్ని షేర్ చేసింది అని మీరు నన్ను అడిగితే, యూట్యూబ్ సర్వర్ నేనే అఫీషియల్ యూట్యూబ్ అప్లికేషన్ని అని ప్రూవ్ చేసుకోవడానికి డిజిటల్ సర్టిఫికేట్ని బ్రౌజర్కి షేర్ చేసింది. సో దట్ బ్రౌజర్ ఈ డిజిటల్ సర్టిఫికేట్ని వెరిఫై చేసి, ఓకే నువ్వు ఒరిజినల్ యూట్యూబే, సో నువ్వు ఇప్పుడు పంపించే డేటా అంతా నేను నా యూజర్కి చూపిస్తాను అని. కానీ బ్రౌజర్కి ఎప్పుడు ఒక డౌట్ ఉండనే ఉంటుంది. ఆ డౌట్ ఏంటి అంటే, వై షుడ్ ఐ ట్రస్ట్ యూ ఆర్ ట్రస్ట్ ఇట్. లైక్ నువ్వైతే డిజిటల్ సర్టిఫికేట్ పంపించావు, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది. కానీ ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఒరిజినల్ అని నాకేంటి నమ్మకం? నీ డిజిటల్ సర్టిఫికేట్ ట్యాంపర్ అయి ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఫేక్ డిజిటల్ సర్టిఫికేట్ని నువ్వు సెండ్ చేసి ఉండొచ్చు, నువ్వు ఒక హ్యాకర్ అయి ఉండొచ్చు కదా అన్న క్వశ్చన్ అనేది బ్రౌజర్కి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అండ్ ఈ ట్రస్ట్ ఇష్యూ నుంచి మనకి పుట్టుకొచ్చినటువంటి ఒక ట్రస్ట్ సిస్టమే సర్టిఫికేట్ అథారిటీ సిస్టమ్. ఈ సర్టిఫికేట్ అథారిటీస్ అన్నీ చేసే పని ఏంటి అంటే, ఇలాంటి ఒక అఫీషియల్ సైట్స్ ఉంటాయి కదా, లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ వీటన్నిటి డిజిటల్ సర్టిఫికేట్స్ పైన అవి సైన్ చేస్తాయి, సైన్డ్ బై సర్టిఫికేట్ అథారిటీ. అలా సైన్ చేయడం వల్ల ఈ సిగ్నేచర్ని చూసి బ్రౌజర్ ఆ సిగ్నేచర్ని డీక్రిప్ట్ చేసి వెరిఫై చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ ట్రస్ట్ చేస్తుంది అనమాట బ్రౌజర్. సో ఈ సర్టిఫికేట్ అథారిటీ యొక్క ఎంటైర్ సిస్టమ్కి బాస్ ఎవరు అని అంటే, ఆ బాస్ని మనం ఏం పిలుస్తాము అంటే రూట్ సర్టిఫికేట్ అథారిటీ ఆర్ రూట్ సిఏ అని పిలుస్తాం అనమాట. ఈ రూట్ సర్టిఫికేట్ అథారిటీయే ఈ ఎంటైర్ సర్టిఫికేట్ అథారిటీ సిస్టమ్ లేదా ట్రస్ట్ సిస్టమ్ అనండి, ఈ సిస్టమ్ అన్నిటికీ బాస్. అందుకే మనము ఈ పర్టికులర్ రూట్ సిఏని అల్టిమేట్ ట్రస్ట్ సోర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కానీ సరే, ఏ ఎంటిటీకైనా ఏ ఆర్గనైజేషన్కైనా కానీ సరే రూట్ సర్టిఫికేట్ అథారిటీ యొక్క సిగ్నేచర్ ఉంటే మనం ఆ ఆర్గనైజేషన్స్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు, బికాజ్ వీ ఆల్రెడీ ట్రస్టింగ్ రూట్ సిఏ. మనం ఆల్రెడీ రూట్ సిఏని ట్రస్ట్ చేస్తున్నాం, సో రూట్ సిఏ సైన్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ని కూడా మనం ట్రస్ట్ చేస్తాం. అందుకని చెప్పే మనకు రూట్ సర్టిఫికేట్ యొక్క పబ్లిక్ కీస్ బై డిఫాల్ట్గా బ్రౌజర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లలో సేవ్ అయి ఉంటాయి. రూట్ సిఏ పబ్లిక్ కీస్ అనేటివి ప్రతి ఒక్క బ్రౌజర్ సేవ్డ్ ఇన్ బ్రౌజర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కూడా మీ ఆపరేటింగ్ సిస్టమ్స్లలో జస్ట్ సెర్చ్ చేయొచ్చు అనమాట. సర్టిఫికేట్స్ అని సెర్చ్ చేస్తే మేనేజ్ యూజర్ సర్టిఫికేట్స్లోకి వెళ్ళి ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేషన్ అథారిటీస్లోకి వెళ్ళి సర్టిఫికేట్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. యూ కెన్ సీ సర్టిఫికేట్ అథారిటీస్ యొక్క పబ్లిక్ కీస్ అన్ని ఇక్కడ సేవ్ అయ్యాయి. ఇక్కడ మనకి డిజిసర్ట్ ఉంది, వెరిజైన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది. సో ఇలా సర్టిఫికేట్ అథారిటీస్ యొక్క పబ్లిక్ కీస్ బై డిఫాల్ట్గానే మనకి మన ఆపరేటింగ్ సిస్టమ్స్లలో బ్రౌజర్ అంటే ప్రతి బ్రౌజర్లో ఎడ్జ్, క్రోమ్, బ్రేవ్, యూ నేమ్ ఇట్, ప్రతి ఒక్క బ్రౌజర్ దగ్గర పబ్లిక్ కీస్, సర్టిఫికేట్ అథారిటీ పబ్లిక్ కీస్ బై డిఫాల్ట్గానే ఉంటాయి. ఇవి ఎవరు కాపీ చేసుకొని తెచ్చుకోరు, బై డిఫాల్ట్గానే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి డిజిటల్ సర్టిఫికేట్స్ బ్రౌజర్కి వస్తాయో, సైన్డ్ బై సర్టిఫికేట్ అథారిటీ, ప్రైవేట్ కీతోటే కదా సైన్ చేసేది. సో ఆ ప్రైవేట్ కీని డీక్రిప్ట్ చేయడానికి పబ్లిక్ కీని వాడుకొని డీక్రిప్ట్ చేసుకొని వెరిఫై చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రూట్ సర్టిఫికేట్ అథారిటీ యొక్క ప్రాసెస్. కానీ మీకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చినచ్చు, సరే రూట్ సర్టిఫికేట్ అథారిటీ ప్రతి ఒక్క వెబ్సైట్కి లేదంటే ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్కి సైన్ చేస్తుంది, మనం దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. మరి రూట్ సర్టిఫికేట్ అథారిటీ డిజిటల్ సర్టిఫికేట్ పైన ఎవరు సైన్ చేస్తారు అంటే తనే చేసుకుంటుంది, సెల్ఫ్ సైన్డ్ బికాస్ దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రస్ట్ సోర్స్ కదా. సో తన డిజిటల్ సర్టిఫికేట్స్ పైన తనే సైన్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది.
ఆ ప్రాబ్లం ఏంటి అంటే రూట్ సర్టిఫికేట్ అథారిటీ ప్రతి ఒక్క వెబ్సైట్కి డొమైన్కి తను డిజిటల్ సిగ్నేచర్స్ అనేది చేయలేదు. బికాజ్ ఇట్ ఈస్ టూ రిస్కీ. ఎందుకు టూ రిస్కీ అని అంటున్నాను అంటే జస్ట్ అజ్యూమ్ ఒకవేళ రూట్ సర్టిఫికేట్ అథారిటీ కనుక కాంప్రమైజ్ అయితే ఎంటైర్ ఇంటర్నెట్ సిస్టమ్ మొత్తం అంతా ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ ట్యాంపర్ అయిపోయినట్లనే కదా. అంటే మనం దేన్ని ట్రస్ట్ చేయలేం కదా, మొత్తం ఇంటర్నెట్ ట్రస్ట్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది కదా. సో దట్స్ ద రీజన్ రూట్ సిఏ ప్రతి ఒక్క వెబ్సైట్ ఆర్ డొమైన్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ పైన సైన్ చేయదు. ఓంట్ సైన్ ఆన్ ఎవ్రీ డిజిటల్ సర్టిఫికేట్, ప్రతి దానిపైన అదే సైన్ చేయదు. అందుకని చెప్పి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి తను ఏం చేసింది అంటే ఇట్ అపాయింటెడ్ ఇంటర్మీడియట్ సిఏ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అథారిటీ అంటాం అనమాట. ఇంటర్మీడియట్ సిఏ అని అనుకున్నాం. ఇంటర్మీడియట్ సిఏ. ఈ ఇంటర్మీడియట్ సిఏ ఎవరు అంటే ఇట్స్ లైక్ ఏ మేనేజర్ టు రూట్ సిఏ. ఇదేం చేస్తుంది అంటే రూట్ సిఏ బదులు ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ పైన తను సైన్ చేస్తుంది. బిహాఫ్ ఆఫ్ రూట్ సిఏ ఇట్ సైన్స్ ఆన్ డిజిటల్ సర్టిఫికేట్. ఈ అథారిటీ తనకి ఎవరు ఇచ్చారు అంటే రూట్ సిఏనే ఇచ్చింటుంది అనమాట. ప్రొవైడ్స్ అథారిటీ టు సైన్. గుడ్. దీనివల్ల మనకి ప్రాబ్లం అనేది కొంతవరకు క్లియర్ అయింది. ఎలా అంటే ఇన్ కేస్ ఒక ఇంటర్మీడియటరీ సిఏ కనుక కాంప్రమైజ్ అయితే కేవలం ఆ ఇంటర్మీడియట్ సిఏ ఇచ్చినటువంటి డిజిటల్ సర్టిఫికేట్స్ మాత్రమే ట్యాంపర్ అయినట్టుగా, వాటిని మాత్రమే ట్రస్ట్ చేయనట్టుగా. ఇలాంటి ఇంటర్మీడియట్ సిఏస్ మల్టిపుల్ ఉంటాయి రూట్ సిఏకి. సో మిగతా ఇంటర్నెట్ సిస్టమ్ మొత్తం ప్రాపర్గానే వర్క్ అవుతుంది. కేవలం ఈ ఇంటర్మీడియట్ సిఏ దగ్గర నుండి ఎవరైతే వెబ్సైట్స్కి డిజిటల్ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. దే కెన్ రీక్లెయిమ్ ఇట్ అగైన్ విత్ అదర్ ఇంటర్మీడియట్ సిఏస్, ఒకవేళ వాళ్ళది జెన్యూన్ అయితే. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టుగా బై ఇన్ కేస్, మోస్ట్లీ జరగదు, బై ఇన్ కేస్ ఇంటర్మీడియట్ సిఏ కనుక కాంప్రమైజ్ అయితే దెన్ రూట్ సిఏ హ్యావ్ అథారిటీ టు రివోక్ ద పవర్. రివోక్స్ ద పవర్. ఏం పవర్? ఈ సర్టిఫికేట్స్ పైన సైన్ చేసేటువంటి పవర్ని వెనక్కి తీసేసుకోగలుగుతుంది రూట్ సిఏ. సో రూట్ సిఏ అనేది ఒక బాస్. ఈ బాసే మొత్తం సర్టిఫికేట్ సిస్టమ్ మొత్తానికి, ఈ ట్రస్ట్ సిస్టమ్ మొత్తానికి హెడ్. అండ్ ఇంటర్మీడియట్ సిఏ వచ్చేసి మేనేజర్ లాంటిది. అండ్ ఇట్ సైన్స్ ద డిజిటల్ సర్టిఫికేట్స్ బిహాఫ్ ఆఫ్ రూట్ సిఏ. అండ్ బై డూయింగ్ దిస్ మనకున్నటువంటి ఈ హ్యాకింగ్ రిస్క్లో కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. ఒకవేళ హ్యాక్ అయితే ఓన్లీ ఒక్క ఇంటర్మీడియట్ సిఏ అవుతుంది. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ సిస్టమ్ మొత్తం ప్రాపర్గానే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో వన్ లాస్ట్ టాపిక్ మనకి మిగిలిపోయింది, ఒక చిన్న టర్మినాలజీ విచ్ ఇస్ లీఫ్ సర్టిఫికేట్. లీఫ్ సర్టిఫికేట్. సో ఈ లీఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఏ వెబ్సైట్ ఆర్ డొమైన్ అయినా సరే దాని డిజిటల్ సర్టిఫికేట్ని మనం లీఫ్ సర్టిఫికేట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ డిజిటల్ సర్టిఫికేట్ సెండ్ చేసింది అని చెప్పా కదా, ఆ డిజిటల్ సర్టిఫికేట్ లీఫ్ సర్టిఫికేట్. దీంట్లో ఎగ్జాంపుల్స్ కావాలంటే లైక్ యూట్యూబ్ డిజిటల్ సర్టిఫికేట్ అండ్ నెట్ఫ్లిక్స్ టీసీ అండ్ నెట్ఫ్లిక్స్ డిజిటల్ సర్టిఫికేట్ అనమాట. అండ్ మళ్ళీ ఇంకేమైనా ప్రైమ్ తీసుకున్నాం అంటే ప్రైమ్ డిజిటల్ సర్టిఫికేట్, ఇలా అనమాట. ఒక వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ యొక్క డిజిటల్ సర్టిఫికేట్నే మనం లీఫ్ సర్టిఫికేట్ అంటాం. దాంట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో తెలుసు. ఎవరు ఇష్యూ చేశారు, ఎవరికి ఇష్యూ చేశారు, వ్యాలిడిటీ ఎంత ఉంది, అండ్ సిగ్నేచర్ ఎవరు చేశారు, సైన్డ్ బై ఇంటర్మీడియట్ సిఏ. పర్ఫెక్ట్. సో ఇది ఈ డిజిటల్ సర్టిఫికేట్స్నే మనం లీఫ్ సర్టిఫికేట్ అంటున్నాం. ఇక్కడి వరకు మనకి ఒక ఇష్యూ అనేది అయితే క్లియర్ అయింది. అదేంటి అంటే మనకి రూట్ సర్టిఫికేట్ ఉంది, ఇంటర్మీడియట్ సిఏ ఉంది, లీఫ్ సర్టిఫికేట్ అని ఉంది. ఈ టర్మినాలజీ అంతా మనకు అర్థమైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ముందే చెప్పాను మీకు, బ్రౌజర్స్ దగ్గర, ఆపరేటింగ్ సిస్టమ్స్ దగ్గర రూట్ సిఏ యొక్క పబ్లిక్ కీస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ దగ్గర నుంచి మనకి డిజిటల్ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఏమో ఇంటర్మీడియట్ సిఏ సైన్ చేసి పంపించింది. ఇక్కడ మనకి బ్రౌజర్లో చూస్తే మన దగ్గర ఏమో రూట్ సిఏ పబ్లిక్ కీస్ ఉన్నాయి కానీ ఇంటర్మీడియట్ సిఏ పబ్లిక్ కీస్ లేవు. మరి ఈ డిజిటల్ సర్టిఫికేట్ని ఎలా ట్రస్ట్ చేయాలి అని అంటే మనము రూట్ సిఏని ట్రస్ట్ చేస్తున్నాం, రూట్ సిఏ ఏమో ఇంటర్మీడియట్ సిఏని ట్రస్ట్ చేస్తుంది, ఇంటర్మీడియట్ సిఏ లీఫ్ సర్టిఫికేట్ పైన సైన్ చేసింది. కాబట్టి మనము
ఈ సర్టిఫికేట్ని ట్రస్ట్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మనం తెలుగులో చెప్పుకుంటాం కదా మామూలుగా, మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మనకి ఫ్రెండే. మన ఫ్రెండ్ ఒకరిని ట్రస్ట్ చేస్తున్నాడంటే వాడిని మనం కూడా ట్రస్ట్ చేస్తాం. అలాగే రూట్ సిఏ ఏ ఆర్గనైజేషన్ని, ఏ ఇన్స్టిట్యూట్ని, ఇలాంటి ఇంటర్మీడియట్ సిఏస్ని ట్రస్ట్ చేస్తుందో, ఆ ఇంటర్మీడియట్ సిఏ పబ్లిక్ కీస్ మన దగ్గర లేకపోయినా మనము తను సైన్ చేసిన ప్రతి ఒక్క డిజిటల్ సర్టిఫికేట్ని ట్రస్ట్ చేస్తామన్నమాట. అండ్ ఈ ట్రస్ట్ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే సర్టిఫికేట్ చైనింగ్ అని అంటున్నాం. సర్టిఫికేట్ చైనింగ్. ఎందుకు అంటే మన దగ్గర ఏం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ సిఏ యొక్క పబ్లిక్ కీస్ లేవు. అయినప్పటికీ కూడా తను సైన్ చేసిన డిజిటల్ సర్టిఫికేట్స్ని మనం ఎందుకు ట్రస్ట్ చేస్తున్నామంటే ఈ ఇంటర్మీడియట్ సిఏని మనం ట్రస్ట్ చేసిన రూట్ సిఏ ట్రస్ట్ చేస్తుంది కాబట్టి. అంటే రూట్ సిఏ మన ఫ్రెండ్, తనకి ఫ్రెండ్ ఎవరు అంటే ఇంటర్మీడియట్ సిఏ. జస్ట్ బికాజ్ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇంకోడు ఉన్నాడు, వాడిని వాడు ట్రస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము అతన్ని ట్రస్ట్ చేయడం అనమాట. మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని మనం ట్రస్ట్ చేయడం. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము అంటే సర్టిఫికేట్ చైనింగ్. హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ నౌ. మనకి ఈ 3 టాపిక్సే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో: రూట్ సర్టిఫికేట్ అథారిటీ, ఇంటర్మీడియట్ సిఏ అండ్ లీవ్ సర్టిఫికేట్. అండ్ ట్రస్టింగ్ ఇంటర్మీడియట్ సిఏ just because root certificate authority trusted it is called certificate chaining. So hope you learned something out of this video. If that's true, please do subscribe to my channel, video and like cheyandi, and in case meeku emayina queries unte please do comment below. Thank you.